మా రేవంత్ అన్న మాట అంటే మాటే. అన్న మాట ఇచ్చిందంటే చేసి తీరుతాడు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు మా అన్న? ఎమ్మడే మీరు బ్యాంకుకు పోయి 2 లక్షల అప్పు తెచ్చుకోర్రి, డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పిండు కదా. ఇట్లా కుర్చీలో ఎక్కిండో లేదో వెంటనే మాఫీ చేసిండు. అందుకే మా అన్న తోపు, మా అన్న తురుము, మా అన్నకు మా అన్నే సాటి. హమ్రాబాద్ పులిరా మా అన్న, మాట దప్పడు మడమ దిప్పడు. ఓ పిల్ల ఏంది లెస్సగప్పాలు కొడుతున్నావు? యాడైందమ్మా రుణమాఫీ? వస్తావా మా ఊరికి? మీ అన్న ఏ పని చేసినో రుణమాఫీ మేము చూపిస్తాం దా అని అనుకుంటారు కదా. మీరు అట్లా అంటారని తెలిసే మా అన్నను పట్టుకొచ్చి మా అన్నోళ్ళ అన్నను కూడా పట్టుకొచ్చిన చూడుర్రి. మొదలు మన రేవంత్ అన్నను పిలుద్దాం. అన్నా ఇక నువ్వు రావే, రుణమాఫీ కథ ఏందో చెప్పు. బయట అందరూ మాకు గాలే అంటే మాకు గాలే అంటుర్రు. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఇన్నారుల్లా ఎంత సక్కంగా చెప్పిండో. అందరికి రుణమాఫీ అయిపోయింది. వ్యవసాయం చేసేటోళ్ళందరికీ 2 లక్షల దాకా మాఫీ చేసినామని చెప్పిండు. అయినా నమ్ముతలేరు కదా. మీరిట్లా నమ్మరనే మా జగన్న ఓ సవాల్ ఇచ్చిండు చూడుర్రి. కేసీఆర్ గారు టైం ఫిక్స్ చేయమని చెప్పండి. ఏ ఊర్లో పెడదాం, ఏ రచ్చబండలో కూర్చుందాం, ఏ బాయకాడ కూర్చుందాం, ఏ చెరువు కాడ కూర్చుందాం. ఆడ ఆయకట్టులు ఉంటాయి కదా, దానికి ఏదో కూర్చుందాం. మా పరంగా ఇప్పుడు సీఎం గారు డిసైడ్, ఆయన వస్తాడా, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే రెవెన్యూ మినిస్టరు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇద్దరు వస్తారా? ఆయన పంపుతాడు, సీఎం గారు పంపుతారు. మీరు రెడీ అయినా డిబేట్కి? దీనికి ఏమన్నా అది లెక్క చూసిరా. రుణమాఫీ కాలేదని అంత అబద్ధాలు ప్రచారం చేస్తుర్రు. మేము అధికారంలోకి వచ్చినాక వ్యవసాయం చేస్తోళ్ళందరికీ మాఫీ చేసినాం. మా మంత్రులే వస్తారో లేకపోతే మా ముఖ్యమంత్రి వస్తాడో చూద్దాం గాని టైము, డేటు, ప్లేసు మీరే డిసైడ్ చేయుర్రి. మేమొస్తాం. అందరికి రుణమాఫీ అయ్యిందో కాలేదో ఆడనే తేల్చుతామని బొంబాటైన సవాల్ ఇచ్చిండు పో. అబ్బా నీకు ఎంత నమ్మకం లేకుంటే అంత పెద్ద సవాల్ ఇసుడుతో చెప్పన్నా. నువ్వు తోపువే కానీ ఓ నెలన్నర కింద కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు మీకు బంపర్ ఆఫర్ ఇచ్చిండన్నా. అది నువ్వు చూసినవో చూడలేదో ఓ పారి చూపిస్తాను చూడన్నా. ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం, మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. చూసినావే జగ్గన్న, కేటీఆర్ సారు సవాల్ ఇసిరినట్టు మీరు కొండారెడ్డిపల్లికో, కొడంగల్కో లేకపోతే మంత్రుల ఊళ్ళకో తీసుకుపోయి ఆ ఊళ్ళో ఉన్న రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే అటు మీ పరువు నిలబడుతుంది, ఇటు బీఆర్ఎస్ వాళ్ళందరూ నోళ్లు మూసుకొని రాజీనామా చేస్తారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. జర నువ్వే ఈ కార్యాన్ని ముంగటేసుకొని రేవంత్ అన్న పరువును, కాంగ్రెస్ ఇజ్జత్ను కాపాడాలే.